హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో ఫేమస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చూపించబోతున్నాము. ఇలా సండేలో అండ్ హాలిడేస్లో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తే అందరూ చాలా బాగా తింటారు. దానికి నేను గ్యారంటీ. ఇది చాలా చాలా బాగుంటుంది. చేయడం కూడా కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. హాలిడేస్లో ఈ బిర్యానీని పక్కా చేసుకోవాలి. మరి చేసినంత సమయం కూడా పట్టదు, దీన్ని కంప్లీట్గా తినేస్తారు. మరి ఈ వండర్ఫుల్ టేస్ట్ ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను రండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. అంటే దాదాపు అరకిలో బాస్మతి రైస్ని తీసుకొని దీనిలో వాటర్ పోసుకొని బాగా కడగాలి. ఈ కడిగిన వాటర్ని తీసివేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 30 నిమిషాలు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 చెంచాల నెయ్యి, 1 చెంచా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 4 లవంగాలు, 4 యాలకులు, 1 స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, కాస్త బండ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకున్నదైతే చాలా బాగుంటుంది, అందుకని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడుకోండి, అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, అలాగే కాస్త పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కొంచెం ఉడికిన తర్వాత దీనిలో అరకప్పు పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగును వేసుకొని కలుపుకున్న తర్వాత మనము శుభ్రం చేసుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి. మనం ఇక్కడ అరకిలో చికెన్ని వాడుకుంటున్నాము కాబట్టి అరకిలో బాస్మతి రైస్ని తీసుకున్నాము. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, కాస్త గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించి దీనిలో వాటర్ పోసుకోవాలి. మనము 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాము కాబట్టి ఒక గ్లాస్కి 1.5 చొప్పున 4.5 గ్లాసులు దానికి అండ్ అర గ్లాసు చికెన్కి మొత్తము 5 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇలా చికెన్ ఒక 12 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 10 నుంచి 12 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఉన్న చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ తీసేసిన తర్వాత ఆ వాటర్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడికించాలి. మనం ఆల్రెడీ అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి అన్నం అనేది తొందరగానే అవుతుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ అయితే మనకు ఈ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఈ రైస్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. దానికి
4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పుదీనా, కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం చికెన్ ఉడికేటప్పుడు కాస్త సాల్ట్ వేసాము. అలాగే ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేటప్పుడు కూడా కాస్త సాల్ట్ వేస్తున్నాము. మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా కారం, అలాగే ఒక చెంచా గరం మసాలా, అలాగే ఒక చెంచా కసూరి మేతిని వేసుకొని కలుపుకోవాలి. ఈ కసూరి మేతి అనేది మన చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక పావు గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. అప్పుడే మనకు అడుగులో మాడిపోకుండా ఉంటుంది. ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ గల చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, మనకు కావలసిన ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇలాంటి ఎన్నో వంటకాలు మన వంటల వసంతంలో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. వాటన్నిటినీ ఒకసారి చూసేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వంటలు ఫ్యూచర్లో కూడా రాబోతున్నాయి. అవి మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని నొక్కేయండి. థ్యాంక్ యూ.